పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఈ షార్ట్ మెసేజ్లు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఫోన్ ద్వారా మరి కొంతమంది నాకు తెలియపరుస్తున్నప్పుడు నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా కొంతమందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేసి దేవుని రాజ్యపు పనిలో పాలిభాగస్తులుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎదుట నీవు మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తే ప్రతి సమస్య దేవుడు నీ ఎదుట మోకరింప చేస్తాడు. ప్రార్థన విధానంలో అత్యున్నతమైన విధానం మోకాళ్ళ ప్రార్థన. ఈ మోకాళ్ళ ప్రార్థనలో దాగి ఉన్నటువంటి దైవిక శక్తిని మనం అనుభవించాలి అంటే నువ్వు ప్రతిరోజు వీలైన వారు, ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా మోకరించి దేవుని ఎదుట ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ భక్తుడటువంటి ఆ ఫ్రాన్సిస్ గారు, ఆయన ఆశీస్వాసులు, ఆయన గంటల తరబడి ప్రభు ఎదుట మోకాల్లోని ప్రార్థన చేసేవాడట. ఆయన వెళుతున్న ప్రతి చోట అద్భుతమైన కార్యాలు ప్రభు చేసేవాడట. ఆయన వాక్యం ప్రకటిస్తే సముద్రం తీరానికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తే చేపలు వచ్చి ఆయన వాక్యం వినాయంట. ఆయన పుస్తకంలో రాస్తారు. పక్షి భాషలో మాట్లాడి పక్షి భాషతో వాక్యం చెప్పేవాడంట. అలాంటి దైవిక జ్ఞానం, అలాంటి అద్భుతమైనటువంటి ప్రత్యక్షత భక్తుడికి ఇచ్చాడు ప్రభువు. ఒకరోజు తన శిష్యుడు, ఆయనతో పాటు ఉంటున్న వ్యక్తి, ప్రతిరోజు ఫ్రాన్సిస్ గారు అర్ధరాత్రి పూట ఈయన లేచి చూసే వరకు పక్కన కనిపించట్లేదట. అప్పుడు ఈ శిష్యుడు చూసి అసలు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని కనిపెట్టాలనుకుని రెండవ రోజున ఏం చేశాడంటే ఆయన వస్త్రపు చెంగుకి చిన్న తాడు కట్టి ఈయన కాలుకి తాడు కట్టుకున్నాడంట. ఆయన కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటల టైంలో ఆయన లేచి బయటికి వెళ్తున్నాడు. అప్పుడు ఈ శిష్యుడు చూశాడు, కానీ మెలకు వచ్చింది. ఆయన చూడనట్టుగా అలాగనే పడుకున్నాడు. తర్వాత ఆయన తాడొప్పు తీసుకుని ఫ్రాన్సిస్ గారు మెల్లిగా వెళ్ళిపోయాడు. కొంతసేపటి శిష్యుడు కూడా బయటికి వెళ్ళాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడని వెతుక్కుంటూ వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న సమయంలో ఈ శిష్యుడు ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యాన్ని ఈ శిష్యుడు చూశాడు. ఏంటంటే ఒక అడవిలో ఈయన మోకాళ్ళ మీద 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉన్న ప్రదేశం అంతా కూడా ఒక భయంకరమైన వెలుగుతో నిండిపోయిందంట. చాలా వెలుగు అడవి ఆ ప్రాంతంలో. ఆయనతో దేవదూతలు వచ్చి ఆయనతో మాట్లాడుతున్న ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా శిష్యుడు అలా కళ్ళు తిరిగి పడిపోయాడంట. అప్పుడు ఆ ప్రార్థన ముగించుకుని ఈ ఫ్రాన్సిస్ గారు తర్వాత మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్న సమయంలో మార్గ మధ్యలో ఈ శిష్యుడు కళ్ళు తిరిగి పడిపోయినట్ట. అప్పుడు అర్థమైంది ఇతను చూశాడని. ఆ ఫ్రాన్సిస్ గారు అతను భుజం మీద వేసుకుని ఆయన తిరిగి తన ఇంటికి తీసుకొని వచ్చి ఆ శిష్యుని పండేశాడు. తెల్లవారినప్పుడు ఫ్రాన్సిస్ గారు ఆ శిష్యుడితో చెప్తున్నాడు, కుమారుడా, రాత్రి నువ్వు దృశ్యమంతా చూసావు కదా, నేను ప్రభుతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను. ఆ ప్రభు చెప్పింది వచ్చి ప్రజలకు చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ దృశ్యాన్ని నీవు ఎవరికి చెప్పొద్దు అని ఆ ఫ్రాన్సిస్ గారు తన శిష్యుడితో చెప్పాడంట. అలా మోకాళ్ళ ప్రార్థన ద్వారా పరలోకపు శక్తి ఆ ఫ్రాన్సిస్ గారు అనుభవించేవాడంట. ఒకరోజు ఒక పట్టణంలో ఒక గ్రామానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. అడవి పక్కన ఆ గ్రామం ఉంటుంది. వెళ్ళే వారికి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల టయానికల్లా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ తలుపులు వేసుకున్నారు. ఆ తలుపులు వేసేసుకుని ఆ ఇంట్లోనే ఉన్నారు. ఈయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అప్పుడు మధ్యాహ్నం 2-3 గంటల టైంలోనే అందరూ తలుపులు బిగించేసుకుని ఉన్నారు. అప్పుడు ఎవరు ఒకరు కూడా లేరేంటని అక్కడ ఒకళ్ళు అడిగారు. లోపల కిటికీలు కూడా చూశారు. అరుగు మీద కూర్చున్నాడు ఈయన. అప్పుడు ఈయన అడిగాడు, ఏంటమ్మా అందరూ తలుపులు వేసుకున్నారేంటి, అందరూ లోపల ఉన్నారేంటి, ఇంకా చాలా టైం ఉంది కదా, పొద్దుగోకలేదు కదంటే, ఏమండి మీరు అర్జెంటుగా
ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. ఏమైందంటే ఒక తోడేలు, నరమాంసానికి అలవాటు పడిన తోడేలు సాయంకాలం కల్లా అక్కడికి వస్తుంది. కనబడినటువంటి మనుషులను తీసుకుని అడవిలోకి తీసుకెళ్ళిపోయి చంపేస్తుంది. కనబడిన జంతువులు తీసుకెళ్ళి చంపేస్తుంది. అందుకని మేము సాయంకాలం పెందల కడిన 2-3 గంటల కల్లా మా పనులను ముగించేసుకుని మేము తలుపులు వేసుకుని ఇంట్లో ఉంటున్నాం. యవనస్తులు తీసుకెళ్ళిపోతుంది, స్త్రీలను తీసుకెళ్ళిపోతుంది, తిని చంపేస్తుంది. నరమాంసానికి అలవాటు పడింది తోడేలు అని చెప్పారంట. అప్పుడు ఆయన అక్కడే కూర్చున్నాడు. బాబు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో, నిన్ను కూడా చంపేస్తుంది అన్నారంట. అప్పుడు ఆయన అక్కడే కూర్చున్నాడు. ఏమయ్యా నీకు అర్థం కావట్లేదా? ఆ తోడేలు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళిపో అన్న అక్కడే కూర్చున్నాడు. ఈలోపు ఈ తోడేలు గర్జించుకుంటూ రానే వస్తుంది. ఆ వస్తున్నప్పుడు అక్కడే కూర్చున్నాడు. అది వాసన పసిగట్టింది వస్తుంది. ఆ వస్తున్న సమయంలో ఆ తోడేలుతో వస్తానే ఆయన మీద ఒక్కసారిగా ఆయన మీద పడి ఆయన చీల్చి తిందామని ఎగబడే వరకు వెంటనే ఆయన సహోదరుడా తోడేలు ఆగుము అన్నాడంట. ఆయన పుస్తకంలో రాస్తారు, సహోదరుడా తోడేలు ఆగుము అన్నాడంట. వెంటనే ఆ తోడేలు ఆ పైకి లేచింది కాస్త, ఆయన మీద పడి చీల్చబోయేది కాస్త అది కిందకి దిగి ఈయన ఎదుట మోకరించిందంట. సహోదరుడా, దేవుడు నీకు ఆహారాన్ని మానవుల్ని ఇవ్వలేదు, నీకు ఆహారాన్ని వేరే దాన్ని ఏర్పాటు చేశాడు. నీ నరమాంసము అలవాటు పడి దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తున్నావు. ఈ రోజు నుండి ఏ నరుణ్ణి, ఏ మనిషిని చంపకూడదు. దేవుడు నీకు ఆహారం ఏదో ఏర్పాటు చేశాడు. ఒకవేళ నీ ప్రాంతానికి వస్తే నీవు వాళ్ళు ఏదైనా ఆహారం పెడితే అది తిను, కానీ ఏ మనిషిని కూడా నువ్వు తాకకూడదని ఆ ఫ్రాన్సిస్ గారు చెప్పేవరకు ఆ తోడేలు సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందంట. ఆనాటి నుండి ఆ గ్రామంలోకి తోడేలు ఎప్పుడికి రాకుండా ఆగిపోయిందంట. దేవుని స్తోత్రం. పిల్లగా ఈయన మోకాల దగ్గర ప్రభు దగ్గర ప్రార్థన చేసి మోకరిస్తే ఆ సమస్యను తోడేలు వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. ఆ పట్టణస్తులందరినీ రక్షించగలిగాడు. ఆ పట్టణంలో అనేక మంది అన్ని జనాంగాలు ప్రభు తోటి తిరిగి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడంట. ఈ రోజున నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని దేవుడి తట్టు తెప్పొచ్చు, నీ భర్తని ప్రభు తట్టు తెప్పొచ్చు, ఈ రోజున నీ బిడ్డల్ని ప్రభు తట్టు తెప్పొచ్చు, నీ గ్రామాన్ని, నువ్వు చేసిన ప్రతి పట్టణాన్ని ఒక దైవజనుడిగా నీ దేశాన్ని, ఆ ప్రదేశాన్ని ప్రభు తట్టు తిప్పచ్చు. ఈ రోజున ఏ సమస్యలు అయితే నీవు ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలన్నీ నీ ఎదుట మోకరిల్లేటట్లుగా ప్రభు చేయగలుగుతాడు. దేని స్తోత్రం. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన అది చాలా ప్రార్థన అన్నిటిలో కూడా అత్యుత్తమమైన శక్తి కలిగిన ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన. అయితే ఈ మోకాళ్ళ ప్రార్థన చేయటం వల్ల కలిగే 3 విషయాలు నేను మీతో చెప్తాను. నెంబర్ 1, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే దానియేలు బబులోను దేశంలో బానిసడుగా ఆయన చెరపట్టబడి వచ్చాడు. అయితే దానియేలు అక్కడ రాయబడిన మాట అనుదినము యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకరించి ప్రార్థన చేసేవాడంట. అర్థమైందండి. యూదులకి ఒక సమయం ఉంటుంది. ఉదయం 6 గంటలకి, 12 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ఇలా దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రార్థన చేశారు. ఉదయం 9 గంటలకి, అదగా 12 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళు క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు. ఈ దానియేలు ఇంట్లోనికి వెళ్ళి మోకాలుని యెరూషలేము తట్టు తిరిగి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఈ సంగతి ఇలా ప్రార్థన చేసేవాడు దానియేలు. ఏముందో తెలుసండి, ఇలా మోకాళ్ళ మీద ప్రార్థన చేయబడినటువంటి దానియేలుని దేవుడు ఆశీర్వదించి చెరపట్టబడినటువంటి బబులోనులో ఉన్నటువంటి దానియేలుని చెప్పమంటారండి, బబులోను దేశంలో 127 సంస్థానములకు అతని ప్రధానమంత్రిగా హెచ్చించాడు. దేవుని స్తోత్రం. ఒక బానిసగా వచ్చిన వ్యక్తిని బబులోను దేశంలో ప్రధానమంత్రిగా హెచ్చించాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ప్రభు ఎదుట
మోకాల్లోని యథాప్రకారము ప్రతిరోజు ఆయన సమయానికి ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాడు. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, దానియేలు హెచ్చించబడటానికి సీక్రెట్ ఏంటి తెలుసా? సీక్రెట్ ఏంటి? మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు నీవు కూర్చుని ఉంటావు, ఆరోగ్యం ఉండి కూడా పెద్దవాళ్ళు అయితే మోకాళ్ళు కొంచెం నొప్పులను వంగలేరు, వాళ్ళు కూర్చుని ప్రార్థన చేయగలరు. అలా శివుని ఆసక్తి కలిగిన వారు, మోకరించగలిగిన శక్తి ఉండి, మోకాల మీద ప్రార్థన చేసే శక్తి ఉండి కూడా ఈరోజు నువ్వు సరైన విధానంలో ప్రార్థన చేయకపోతే ఆ దేవుని ఎదుట మనం అవిధేయులుగా మారుతాం. కాబట్టి విధేయతగా నేర్పే ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన. ఇలాగే ఒకరోజు దానియేలు ప్రార్థన చేస్తున్నాడని, ఈ ప్రార్థన వల్లే దానియేలు అభివృద్ధి చెందుతున్నాడని, ఈ ప్రార్థన వల్లే దానియేలు ఆ దేశంలో గొప్పవాడయ్యాడని చుట్టుపక్కల సహోద్యోగులు అందరూ చూడొచ్చి దానియేలు మీద అసూయపడి ఒక శాసనం తీసుకొచ్చారు రాజు ద్వారా. అదేంటంటే, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, సాగిలి పడకూడదు, మోకరించకూడదు. అట్టివాడు ఒకవేళ ఈ శాసనానికి వ్యతిరేకంగా మోకరించి ప్రార్థన చేస్తే అతని సింహాల బోన్లో పడవేయబడతారని చట్టం తీసుకొచ్చారు. దానియేలు కోసమే ఈ చట్టం తీసుకురాబడింది. తెలుసా, ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే సాతానుడు అనేక సమస్యలను ఎదుటి తీసుకొస్తాడు, కానీ నేను తాకవు. అనేకమైనటువంటి విపత్తులు ఒకవేళ నీకు వ్యతిరేకంగా లెగవచ్చు, కానీ నేను దేవుడు దరిచేరనివ్వడు. అది దానియేలు ఆ సంగతి తెలిసి కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి సమయం ప్రకారం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అడిగారు, ఏమయ్యా దానియేలు, ప్రార్థన చేయకపోతే ఏమైంది? ఈ 10 రోజుల తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు కదంటే, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రభుతో మాట్లాడకుండా ప్రార్థన చేయకుండా ఉండలేను అన్నాడంట దానియేలు. దేవుని స్తోత్రం కలుగునుక. ఈ శాసనం వచ్చే సమయానికి దానియేలుకి 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు. అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శత్రువులు వచ్చి చూశారు, రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు రాజుగారు చాలా బాధపడ్డాడు. చేసేది లేక దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, 6వ అధ్యాయము మన 10వ వచనం మనం చూస్తాం. ఆ 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళక మునిపే దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు. రాత్రంతా కూడా సింహాల బోన్లో ఉన్నాడు. చెప్పమంటారా, దానియేలు మోకరించి ప్రార్థన చేస్తే మనిషి కదా, సింహాలన్నీ కూడా దానియేలు ఎదుట సాగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. సింహాలు నోలు మూయబడ్డాయి. దానియేలుతో పాటు సింహాలు కూడా మోకరించి ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. తెలుసండి, దానియేలు ప్రభు ఎదుట మోకరించాడు. సమస్యని సింహం దానియేలు ఎదుట మోకరించింది. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ప్రార్థన చేయి. తెల్లవారింది, ఆ సమస్యను తీసుకొచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాజు సింహాల బోన్లో పడేశారు. శత్రువులందరినీ కూడా సింహాలు నలిపివేసినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున నీ మోకాళ్ళ ప్రార్థన నీ సమస్యని నీ పాదాల దగ్గరికి పెడతాడు దేవుడు. నీ మోకాళ్ళ ప్రార్థన నీ శత్రువులందరినీ కూడా ఆయన నీ పాదముల కింద పెడతాడు. కాబట్టి దానియేలు చేసిన మోకాళ్ళ ప్రార్థన ఆయన శత్రువుల ఎదుట ఒక అద్భుతమైన విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఏ సమస్య అయితే నీ మీద బొబ్బరించి వస్తుందో ఆ సమస్యని నీ ఎదుట దేవుడు పెట్టబోతున్నాడు. ఆ సమస్యలన్నిటిలో అత్యధికమైన విజయాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. 2వ ప్రార్థన, బైబిల్ గ్రంథంలో ఒక రోషం కలిగిన ప్రవక్త, ఆకాశం నుండి అగ్ని దింపిన ప్రవక్త, ఆయన పేరు ఏలియా. ఈ ఏలియా ప్రవక్త కరిమేలు పర్వతం దగ్గర ఆయన ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. ఆ కరిమేలు ఆ ప్రదేశం అంతా కూడా భయంకరమైన వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షాన్ని మూసేశాడు దేవుడు, ఆకాశాన్ని మూసేశాడు. ప్రజలందరూ కూడా నీళ్ళకి అల్లాడిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి, ప్రజలు చనిపోతున్నారు. భయంకరమైన క్లిష్టమైన పరిస్థితులు ఉంటే అప్పుడు ఏలి ఏం చేసి తెలుసండి, ఆ కరివేలు పర్వతం మీద దిగి ఆయన మోకాళ్ళ కింద తలపెట్టి మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, వర్షాన్ని కురిపించండి నాయన, వర్షాన్ని ఆపమంది మీరే ఆపారు, వర్షాన్ని కురిపించమని ప్రార్థన చేస్తున్నాడు. తన శిష్యుని పంపించాడు, ఏమన్నా మొబ్బు పట్టిందని చూడమని. ఇది ఎండాకాలం టైం అయ్యా, ఎండాకాలం టైంలో వర్షం అంటే ఏంటి అన్నాడు. అలాగా 2 సార్లు 3 సార్లు వెళ్ళాడు, ఏమి లేదంటున్నాడు. 6వ సారి వెళ్ళాడు,
ఆరోసారి కూడా ఏమీ లేదన్నాడు. 7వసారి ప్రార్థన చేస్తున్నాడు. అరసయంత మేఘం ఉందండి శిష్యుడు చెప్పాడు. అయితే ఆహాబు రాజు ఇంటికి వెళ్ళమని చెప్పు, ఇక్కడ తడిచిపోకుండా వెళ్ళిపోమని చెప్పు అన్నాడు. ఆ రాజుని ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ రాజు అన్నాడు, ఇదేంటి వర్షం అంటాడేంటి అన్నాడు. అప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, 18వ అధ్యాయము 42వ వచనం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే ఆయన ప్రార్థన వల్ల ఆకాశము తెరవబడి మోపైన వర్షము కురిసి 3.5 సంవత్సరాలు బిగబట్టిన వర్షాన్ని ఆకాశపు తూములు ఇప్పివేశాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఆ పట్టణంలో ప్రజలకి, పశువులకి, సమస్తానికి కూడా సమృద్ధిన దాహం తీర్చబడింది. పంటలు సమృద్ధిగా పండిని, సస్యశ్యామలంగా మార్చబడింది. తెలుసండి, ఈ రోజున ఎన్ని సంవత్సరాలు బిగబట్టిపోయినటువంటి ఆ కార్యం, ఆ ఆశీర్వాదాన్ని మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు ఆకాశపు తూములు ఇప్పేసినట్లుగా ఈ రోజున నీ జీవితంలో కూడా బిగబట్టిన ఆ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఇప్పివేయబోతున్నాడు. ఈరోజు నీ కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఆకాశము తెరవబడింది, మోపైన వర్షం కురిపించబడింది. 3.5 సంవత్సరాలు బిగబట్టినటువంటి ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు దీవెనలు జల్లులుగా అనుభవించారు. ఎన్ని సంవత్సరాలుగా నీ జీవితంలో కార్యం జరగలేదు, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు అప్పులు బంధకాలు ఉన్నావు, అనారోగ్య బంధకాలు ఉన్నావు. ఆ బంధకాల్లో నుండి నేను దేవుడు విడిపించబోతున్నాడు. మోకాళ్ళ ప్రార్థన. దేవుని స్తోత్రం. చివరిగా గెత్సేమనే తోటలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. లోకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం. యేసు ప్రభువారు గెత్సేమనే తోటలోకి వెళ్ళి రాతి వేతంత దూరం వెళ్ళి ఆ యేసు ప్రభువారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు చెప్పారు మీరు కూడా ప్రార్థన చేయమని. శిష్యులు నిద్రపోయారు. కానీ యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసండి, ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడంటే ఆయన చెమట రక్తముగా మా కారణంతగా ప్రార్థన చేశాడు. అద్భుతం ఏంటి తెలుసా, తెల్లవారి ఆయన శిలువ మరణాన్ని జయించాడు, శత్రువుని జయించాడు, భయంకరమైనటువంటి శ్రమలను జయించి ఆ మోకాళ్ళ ప్రార్థన ద్వారా శిలువ మరణాన్ని జయించి ఆ మరణాన్ని ఆయన మరణించి రక్షణ కార్యం జరిగించి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆ గెత్సేమనే తోట ప్రార్థన వల్ల. దేని స్తోత్రం. ఈ రోజున ప్రియులారా, ఏ మరణం నీ దరి చేరకుండా, ఈ రోజున ఏ శ్రమలు నిన్ను చుట్టుముట్టకుండా, నిన్ను మూసివేయాలని నీవు సహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ మరణం మీద భయంకరమైన పరిస్థితులు మన ప్రపంచంలో మనం చూస్తున్నాం. దేవుడు వాటన్నిటి మీద నీకు అత్యధికమైన విజయం పొందాలంటే మోకాళ్ళ ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మోకాళ్ళు ప్రార్థన చేసి ఒక మాదిరిని చూపించినట్లుగా నీవు కూడా ప్రభు దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేయాలని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. ఒకటి, సమస్యలు నీ ఎదుట మోకరిస్తాయి. దానియేలు మోకరించారు ప్రభు ఎదుట, ఆ సింహాలు దానియేలు ఎదుట మోకరించినాయి. ఏలియా మోకరించి ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు బిగబట్టిన ఆ దీవెన వర్షం ఆ రాజ్యం మీదకి మళ్ళీ దేవుడు కురిపించాడు. యేసు ప్రభువారు మోకరించి ప్రార్థించాడు. తర్వాత శిలువ మరణాన్ని ఆ దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీవు కూడా మోకరించి ప్రార్థించు. ప్రతి సమస్యని ఎదుట మోకరిల్లేటట్లుగా ప్రభు చేస్తాడు. ఇవన్నిట్లో సమస్యలన్నిటిలో అత్యధికమైన విజయాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ప్రభు ఆ విధమైన ప్రార్థన ఈ రోజునే నువ్వు చేయటం ప్రారంభించు. అట్టి శక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈరోజు నీ మోకాళ్ళ ప్రార్థనటువంటి శక్తిని మాకు తెలియపరిచారు. ప్రతి బిడ్డనైనా మోకరిల్ని ప్రార్థన చేసే బిడ్డగా, ప్రార్థనాపరుడుగా తీర్చిదిద్దండి నాయన. ఎదుగో ప్రభా, మేము నీ ఎదుట మోకరిల్ని ప్రార్థిస్తున్నప్పుడు సమస్యలు మా ఎదుట మోకరిస్తాయని చెప్పారు. అలాగనే మేము మీ సన్నిధిలో ఆ విధమైన ప్రార్థన పరులుగా ఉంచమని, ఏ బిడ్డ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ బిడ్డ ఇంకా ద్వారాలు తెరవక ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ విధంగా ఏ బిడ్డ ప్రభా ఇదిగో శిలువ శ్రమల లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వాటన్నిటి మీద ఈ బిడ్డలకి అత్యధికమైన విజయము దయచేసి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.